ఏపీని నెంబర్ 1 చేయడమే లక్ష్యమన్న సీఎం. లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదంటున్న చెవిరెడ్డి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కడపగూడెం చెరువులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తుంటే కొందరు మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అలాంటి వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చేశారు చంద్రబాబు. పెన్షన్ల పంపిణీలో సీఎం ఆటోలో రావడంతో అందరూ షాక్ అయ్యారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్స్ తో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఫ్రీ బస్ పై నేతలకు వివరించారు సీఎం. గతంలో రైతు భరోసా పేరుతో రైతులను జగన్ మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదన్నారు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని తెలిపారు. ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారంటూ దాంతో తన పేరు చేర్చారని తెలిపారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న చెవిరెడ్డి ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీ హోంమంత్రి అనిత ఎన్నికల్లో జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదని ఆరోపించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తామని కామెంట్ చేస్తారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేస్తోంది అన్నారు అనిత. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై నెల్లూరు జిల్లా దర్గామీట పిఎస్లో కేసులు నమోదు చేశారు. జగన్ టూర్లో సందర్భంగా నిబంధనలు అతిక్రమించారంటూ కేసులు రికార్డయ్యాయి. రూల్స్ బ్రేక్ చేయడం, బారికేడ్లు తీసేయడం, హెడ్ కానిస్టేబుల్ ను గాయపరచడంపై కేసు నమోదు చేశారు. ఇక మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలపై తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా టూర్లో ప్రభుత్వంపై జగన్ నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. రౌడీ షీటర్లను, గంజాయి బ్యాచ్లను అరెస్ట్ చేసే జగన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని దివాకర్ రెడ్డి మండిపడ్డారు. శ్రీవాణి దర్శనంలో నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ ఇకపై ఏ రోజుకు ఆ రోజు దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దర్శన టికెట్లు ఆఫ్లైన్లో తీసుకుని దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం చినతోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితి అధ్వానంగా తయారైంది. శాశ్వత భవనం లేక వెదురు కర్రలతో నిర్మించిన ఓ చిన్న పాకలో 1 నుంచి 5 తరగతుల వరకు చెందిన 19 మంది గిరిజన విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. వీరందరికీ ఒకే ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జలిపించారు. ఏకకాలంలో 20 బృందాలు నగరంలోని అన్ని హోటల్స్ పై అధికారులు తనిఖీలు చేశారు. సోదాలో భారీగా కూలిన చికెన్, పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్ ని కలర్స్ యాడ్ చేసి కుక్ చేస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. ఫుడ్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణానది జోరుగా ప్రవహిస్తోంది. పులిగడ్డ ఆక్విడక్టు స్లాబ్ ను తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఎడ్లంక దీవికి వెళ్లే బాట నీటి మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు పడవలను ఏర్పాటు చేస్తారు అధికారులు.